ఒక ముఖ్యమైన నూనె గింజల పంట. ఇవి బ్రాసికేసి కుటుంబానికి చెందినవి. ఆవాల మొక్కలు చిన్న ఆకులు, పసుపు పువ్వులు, చిన్న గుండ్రని గింజలను కలిగి ఉంటాయి. ఆవాలు అనేక రకాలుగా ఉంటాయి. వాటిలో తెలుపు ఆవాలు, నలుపు ఆవాలు, గోధుమ ఆవాలు ముఖ్యమైనవి. ఆవాలు భారతదేశం, కెనడా, చైనా, రష్యా అనేక ఇతర దేశాలలో పండిస్తారు. ఆవాల గింజలు నూనె తీయడానికి, మసాలాగా అనేక ఇతర ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తారు. ఆవాల ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లు, శోథ నిరోధక సమ్మేళనాలు, గుండె ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా కలిగి ఉంటాయి. ఆకుపచ్చ కూరగాయలలో ఒకటైన ఆవాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆవాలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటాయి. తక్కువ క్యాలరీల ఆవాలలో ఇనుము, పొటాషియం, వివిధ విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. ఆవాల ఆకులు నుండి ఆకుకూరలు తయారు చేయడమే కాకుండా వాటిని ఉడకబెట్టడం, వేయించడం లేదా ఆవిరి చేయడం ద్వారా కూడా రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. ఆవాలు విటమిన్ సి గొప్ప మూలం. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ముఖ్యమైనది. ఆవాలు ఆకులలో ఫైబర్, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఈ ఆకుల నుండి మనకు 3 శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. విటమిన్ కే, ఏ, సి సమృద్ధిగా నిండి ఉంటాయి. దీంతో పాటు ఇది మ్యాంగనీస్, ఫోలేట్, విటమిన్ ఇ అద్భుతమైన మూలం. వీటి వినియోగం ఉబ్బసం, గుండె జబ్బులు, ఋతువిరత లక్షణాలతో గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది. మనం గోంగూర, తోటకూర, పాలకూర వంటివి ఎక్కువగా వాడుతాం. ఆవాల ఆకులు కూడా అలాగే వాడొచ్చు. ఇవి రుచికరంగా ఉంటాయి. పైగా ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి. వీటిలో ఫైబర్, విటమిన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల శరీర ఆరోగ్యాన్ని పెంచుతాయి. మీరు కూరగాయలు, సూప్లలో ఈ ఆకుల్ని వేసుకుంటే అదనపు రుచి ఇస్తాయి. చలికాలంలో శరీర వేడిని పెంచుతాయి. ఆవాల ఆకుల్లోని విటమిన్ కే గుండెను కాపాడుతుంది. ఎముకల్ని బలంగా చేస్తుంది. ఇందులోని బైల్ యాసిడ్స్ జీర్ణ సమస్యల్ని పరిష్కరిస్తాయి. ఆకుల వల్ల కలిగే వేడి వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటకు పోతుంది. సాధారణంగా ఆకుకూరలు తినడం కంటి ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా ఆవాల ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు కళ్ళను కాపాడుతాయి, దృష్టి లోపాలను సరిచేస్తాయి. చలికాలంలో ఆవాల ఆకులతో పరోటా చేసుకోవచ్చు. బంగాళదుంపతో ఆలు పరాటాను ఎలా తయారు చేస్తామో అలాగే ఈ ఆకులతో కూడా పరాటాను తయారు చేసుకోవచ్చు. లేదా ఆలుకి కొంత ఆకులను కలిపి కూడా చేసుకోవచ్చు. రోజు ఉదయం టిఫిన్లా తీసుకుంటే శరీరం చురుగ్గా ఉంటుంది. ఈ ఆకులను పులుసులు, పప్పుల పచ్చళ్ళలో కూడా వాడుకోవచ్చు. మీరు పెరుగు, శనగపిండి పేస్ట్, తురిమిన దోసకాయ, తరిగిన పచ్చిమిర్చి వేసి కూడా ఆవాలు, బచ్చలి కూర రైతా చేయవచ్చు. మనం దీన్ని వెజిటేబుల్ సలాడ్లో కూడా జోడించవచ్చు. మనం అన్ని గ్రేవీలకు కొద్దిగా ఆవ ఆకుల్ని జోడించినప్పుడు అవి మనకు అదనపు రుచిని ఇస్తాయి. ఆవ నూనెను ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మీరు సొంతంగా ఆవ మొక్కల్ని పెంచవచ్చు. కొన్ని ఆవాలను మట్టి కుండీలో వేస్తే చాలు. 4 రోజుల్లో మొలకలు వస్తాయి. నెల రోజుల్లో ఆవాల మొక్కలను పొందవచ్చు. మన వంట ఇంటి పోపు దినుసుల్లో ఆవాలు కూడా ఒకటి. ఆవాలను మనం రోజు అనేక కూరలు లేదా వంటల్లో వేస్తుంటాం. అయితే కేవలం పోపు దినుసుగానే కాదు, ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలోనూ ఆవాలు మేటి అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఆవాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఎంతో కాలం నుంచి వీటిని వంట ఇంటి పోపు దినుసుగా ఉపయోగిస్తున్నారు. ఆవాలు అందరి ఇళ్లలోనూ ఉంటాయి.
ఆవాలు మనకు పలు రకాల రంగుల్లో లభిస్తాయి. పసుపు, గోధుమ, నలుపు రంగులో ఉండే ఆవాలు లభిస్తాయి. అయితే మనం నలుపు రంగులో ఉండే ఆవాలను ఉపయోగిస్తాం. ఆవాలలో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఆవాలను కాస్త వేయించి పొడి చేసి దాన్ని పావు టీ స్పూన్ మోతాదులో రోజు అన్నంలో మొదటి ముద్దగా కలిపి తినవచ్చు. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. పోషకాలు అధికం. ఆవాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. ఆవాలలో సెలీనియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఆవాలలో విటమిన్ సి, కే, పలు రకాల బి విటమిన్లు కూడా అధికంగానే ఉంటాయి. ఆవాలలో ఉండే ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు మనకు ఎంతో మేలు చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఆవాలలో అధికంగానే ఉంటాయి. ఆవాలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కణాలను ఫ్రీ రాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి. దీంతో వాపులు తగ్గిపోతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. నొప్పులు, వాపుల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. క్యాన్సర్ రాదు. ఆవాలలో ఉండే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. దీంతో పలు రకాల క్యాన్సర్లు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ముఖ్యంగా పెద్దపేగు, బ్లాడర్, లంగ్ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. దీనిలో ఉండే ఫైబర్ పేగుల్లో మలం కదలికలను సులభతరం చేస్తుంది. దీంతో మలబద్ధకం తగ్గుతుంది. రోజు విరేచనం సాఫీగా అవుతుంది. పేగుల్లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్ళిపోతాయి. జీర్ణ వ్యవస్థ క్లీన్ అవుతుంది. జీర్ణాశయ ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తనాళాల పనితీరు మెరుగుపడుతుంది. హార్ట్ అటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. షుగర్ లెవెల్స్కు చెక్. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం వీటిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఇన్సులిన్ను శరీరం సరిగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ తగ్గి డయాబెటీస్ అదుపులో ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. వీటిని వేడి చేసే గుణం ఉంటుంది. అందువల్ల వీటి పొడిని తింటే దగ్గు, జలుబు, ముక్కుదిబ్బడ వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేసవి కాలంలో సహజంగానే చాలామంది మామిడికాయలతో ఆవకాయ పచ్చడి పెడతారు. అందులో ఆవపిండిని వాడుతారు. ఇది ఈ సీజన్లో మనకు మేలు చేస్తుంది. కానీ మోతాదులోనే తినాలి. ఆవాల పొడి వేడి రసం తయారు చేసి తాగవచ్చు. ఆవ నూనెను కూడా మనం ఉపయోగించవచ్చు. ఇది కూడా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ప్రతిరోజు 4 గ్రాముల ఆవాలను తినడం ద్వారా జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆవాలతో రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో చిటికెడు ఆవు పొడి, తగినంత తేనె వేసి ఇస్తే మేలు చేస్తుంది. కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి కూడా ఆవాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఆవాల ముద్దను కర్పూరంతో కలిపి కీళ్ళపై రాస్తుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆవాల్లో ఉండే ఘాటైన నూనెలు క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇవి రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంటాయి. ఆవాలను నీటిలో కలిపి మెత్తగా నూరి దాన్ని తలనొప్పి వస్తున్న వైపు లేపనంగా రాస్తే మైగ్రేన్ తలనొప్పి కూడా పోతుంది. జుట్టు రాలిపోవడం, బట్టతల ఏర్పడే లక్షణాలు కనిపించిన చోట పచ్చి ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని చేదు ఆవాల తైలంతో కలిపి రాస్తే మళ్ళీ కొత్త వెంట్రుకలు పుట్టుకొస్తాయి. ఎక్కువగా వాంతులు, నీళ్ళ విరేచనాలుంటే ఆవాల పొడిని కడుపు భాగంలో రాసుకోవాలి. ఇలా చేస్తే తక్షణమే ఉపశమనం లభిస్తుంది. పంటి నొప్పి కలిగినప్పుడు
గోరువెచ్చటి నీటిలో ఆవాలు వేసి కాసేపటి తర్వాత ఆ నీటిని పుక్కిలిస్తే నొప్పి తగ్గుతుంది. చర్మంపై ఏర్పడే పులిపిర్లను ఆవపొడి తొలగిస్తుంది. ఆవపొడిని మెత్తని మిశ్రమం చేసి దాన్ని పులిపిర్లపై రాయడం ద్వారా అవి ఎండిపోయి రాలిపోతాయి. శరీరంలో వ్యర్థాలను బయటకు నెట్టి కొవ్వును తగ్గించే గుణం ఆవాలకి ఉంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న చిన్ని ఆవాలను ఇక అంత తేలిగ్గా తీసి పారేయకండి.